కోడ్ అంటాడు నేను వదల బొమ్మాలి వదల అని. అండ్ శారద అంటుంది అండ్ ఫైనల్లీ బోరుటో వచ్చేసి అది నా పిల్లరా. సో బోరుటో 2 Blue Waters చాప్టర్ 36 స్పాయిలర్స్ అయితే వచ్చాయి. సో స్పాయిలర్స్ కాబట్టి వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ చేయకుండా ఒక స్టోరీలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అఫీషియల్ చాప్టర్ వచ్చిన తర్వాత ఫుల్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ చాప్టర్ లో చాలానే స్టఫ్ ఉందన్నమాట. సో ఇక లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా న్యూ సబ్స్క్రైబర్ ఉంటే, మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ఇక లేట్ లేకుండా బోరుటో వర్డ్ లోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ కవర్ పేజీలో అమాడా ఉంటాడు. అండ్ చాప్టర్ పేరు వచ్చేసి ఏ పేరెంట్స్ హార్ట్ అని ఉంటుంది. ఫస్ట్ పేజీలో అమాడా అండ్ కవాకి ఉంటారు. వీళ్ళ మధ్య జరిగే కన్వర్జేషన్ మొత్తం కాషిన్ కోజిని ఎలా కిడ్నాప్ చేయాలి అనే ఒక ప్లాన్ వేస్తూ ఉంటారు. సో ఇది ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ అనమాట. ఎందుకంటే లాస్ట్ చాప్టర్ లో ఆల్రెడీ కాషిన్ కోజిన్ ని కిడ్నాప్ చేసింటారు. సో ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్ లో కవాకి అమాడాతో నువ్వు నన్ను కాషిన్ కోజిన్ ని కిడ్నాప్ చేయలే అంటావు అంతే కదా అని కవాకి అంటాడు. అమాడా వచ్చేసి ఎస్ కరెక్ట్ అంటాడు. బట్ కవాకి ఏమో నువ్వేం ప్లాన్ చేస్తున్నావు నాకు తెలియదు, నాకు జస్ట్ ఒక విషయంలో క్లారిఫై చేయి, నువ్వు చేసే ఈ ప్లాన్స్ వల్ల నా మెయిన్ గోల్ అయిన షిన్జూస్ ని అంతం చేయాలనుకున్న ప్లాన్ కి ఏమైనా అడ్డుపడుద్దా అని కవాకి అడుగుతాడు. ఈ క్వశ్చన్ ని నా అమాడో నువ్వేం కంగారు పడాల్సిన పని లేదు కవాకి, నేను చేసే ప్రతి పని కూడా అది నా కూతురు కోసం మాత్రమే అని చెప్తాడు. అండ్ అలాగే నేను కాషిన్ గోజితో పర్సనల్ గా మాట్లాడాలి కూడా అని చెప్తాడు. సో ఇప్పుడు కవాకి కంటూ ఒక క్లారిటీ వచ్చింది. కవాకి ఏమో సరే కాషిన్ కోజిని కిడ్నాప్ చేద్దాం, అసలు ప్లాన్ ఏంటి అని అడుగుతాడు. అమాడో షాక్ అవుతాడు. కవాకి నువ్వు ఇంత ఫాస్ట్ గా నా మాటలు వింటావని నేను అసలు అనుకోలేదు. కవాకి ఏమో నీ ప్లాన్స్ అన్ని కూడా నా మెయిన్ గోల్ కి అడ్డు రానంత వరకు నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్తాడు. కవాకి మెయిన్ గోల్ తెలుసు కదా షిన్జూస్ ని అంతం చేయడం. సో ఇప్పుడు అమాడో వచ్చి నాకు ఒక విషయం చెప్పు, బోరుటో ఇప్పుడు రైట్ నౌ కొనహా విలేజ్ లో ఉన్నాడు కదా అని అడుగుతాడు. కవాకి ఏమో సెన్సరీ టీం అయితే బోరుటోని కనిపెట్టలేరు, బట్ నాకు తెలుసు బోరుటో కొనహా విలేజ్ లోనే ఉన్నాడు అని, ఎందుకంటే నేను సెన్స్ చేయగలను తన చక్రాన్ని అని కవాకి అమాడోకి చెప్తాడు. అమాడో ఏమో ఇదేమనుకున్న ఒక మంచి ఛాన్స్, బోరుటో కాషిన్ కోజి దగ్గర ఉంటే మనం కాషిన్ కోజిని కిడ్నాప్ చేయలేం. అమాడోకి తెలుసు బోరుటో ఈజీగా కవాకిని ఓడిస్తాడు అని. బట్ అమాడేమో మనకి ఇంకొక ప్రాబ్లం ఉంది, అదే కాషిన్ కోజి దగ్గర ఉన్న 10 పాస్ జుట్సు. ఒకవేళ కాషిన్ కోజి మనం కిడ్నాప్ చేస్తున్న విషయం ముందే ప్రెడిక్ట్ చేసింటే అని చెప్తాడు. కట్ చేస్తే కాషిన్ కోజిని కవాకి ఆల్రెడీ కిడ్నాప్ చేసేసి ఉంటాడు. ఇంకోసారి కట్ చేస్తే సీన్ మొత్తం కూబో దగ్గరికి వెళ్తుంది. లార్డ్ కూబోని ఎల్డెస్ రూమ్ లోకి తీసుకుని వెళ్తారు. కూబో ఏమో ఎల్డెస్ దగ్గర చెప్పుకుంటూ వస్తాడు. అసలు నాకేమైందో తెలియదు, ఐస్ ఓపెన్ చేసి చూస్తే నేను హొకాగి ఆఫీస్ రూఫ్ మీద ఉన్నాను అండ్ ఆ బక్స్ ఏమో నన్ను చంపడానికి వస్తున్నాయి. అప్పుడే 7th హొకాగిని చంపిన ట్రైటర్ బోరుటో ఓట్సుసుకి వచ్చి ఆ బక్స్ ని కిల్ చేసి నన్ను కాపాడతాడు. అంతా ఒక సెకండ్ లో జరిగిపోయింది. ఇది విన్న ఎల్డెస్ అదే మన ముస్లోలు వీళ్ళు ఇంకా చచ్చిపోలేదా, ఐ థింక్ ఒరొచ్చి మనం వీళ్ళ దగ్గర టిప్స్ తీసుకోవాలనుకుంటా ఈ నెల ఎలా బతికారు అనేది. జోక్స్ పార్ట్ ఈ ఇద్దరు ముస్లోలు ఉండుకొని అసలు నువ్వు మాకేం చెప్దాం అనుకుంటున్నావు, ఆ ట్రైటర్ బోరుటో నిన్ను కాపాడాడు అంటున్నావా. కూబో వచ్చేసి ఇదంతా బోరుటో ప్లాన్, ఇది ఒక మాస్టర్ ప్లాన్, బోరుటోనే కావాలని ఆ షిన్జూస్ ని విలేజ్ లేకి తీసుకుని వచ్చాడు. ఎందుకంటే నేను అప్పుడే షికమారుని ఇంట్రోగేషన్ స్టార్ట్ చేశాను, నాకు తెలుసు బోరుటో షికమారు శారదా వీళ్ళంతా ఒకటే టీం అని, అందుకే బోరుటో ఈ మాస్టర్ ప్లాన్ వేశాడు అని చెప్తాడు. ఆ రూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. లార్డ్ కూబో పక్కన ఉన్న సాయి కూడా షాక్ అవుతాడు. సాయి అడుగుతాడు మీరు ఎలా చెప్పగలరు మన హొకాగే హ్యాండ్ ఇందులో ఉందని, షికమారు హొకాగే అని ఇంకా ఇంట్రోగేషన్ చేయలేదు కదా అని సాయి అంటాడు. బట్ లార్డ్ కూబో ఏమో ఇది నిజం అని నమ్ముతాడు. అండ్ కూబో ఏమో నిజంగానే నిజం కనిపెట్టేశాడు. బట్ కూబో చెప్పగానే ఇక్కడ ఎవరు నమ్మరనమాట, దానికి కావాల్సిన ప్రూఫ్స్ కావాలి. బట్ కూబో ఏమో ఇక్కడ ఒక షాకింగ్ డిసిషన్ తీసుకుంటాడు. నేను నారా షికమారుని 8th హొకాగే పదవి నుంచి డిస్మిస్ చేద్దాం అనుకుంటున్నా అని అంటాడు. హొకాగేని డిస్మిస్ చేయాలంటే ముగ్గురు పర్మిషన్ ఉండాలి. ఫస్ట్ వచ్చేసి ఈ ఇద్దరు ఎల్డర్స్ అనమాట అండ్ ల్యాండ్ ఆఫ్ ఫైర్ లో ఉన్న డామియో. ఈ ముగ్గురు పెద్ద మనుషులు ఆర్డర్స్ ని పాస్ చేస్తే చాలు షికమారు హొకాగే పదవి నుంచి తొలగిపోతాడు, ఐ మీన్ రిజైన్ చేస్తాడు. అండ్ ఇక్కడ ఎల్డర్స్ కూడా కూబోని బిలీవ్ చేస్తారు. నువ్వు చెప్పింది నిజమే, కరెక్ట్ గా నువ్వు షికమారుని ఇంట్రోగేషన్ చేసేప్పుడే బోరుటో షిన్జూస్ ఇవన్నీ రావడం ఏంటి అని అంటారు. ఐ థింక్ కాషిన్ కోజి చెప్పినట్టు ఇనోజిన్ గా చేసింటే ఈ పాటి కూబో గారు సచ్చేవాడు అండ్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ కూడా వచ్చేది కాదు. స్టోరీలోకి వెళ్తే షికమారు సిగరెట్ కాలుస్తూ ఉంటాడు అండ్ సడన్ గా షికమారుతో సెన్సార్ టీం కాంటాక్ట్ అవుతారు. సెన్సార్ టీం వాళ్ళు చెప్పిన మాటలు విని షికమారు షాక్ అవుతారు. సెన్సార్ టీం వాళ్ళు ఏం చెప్తారంటే ఒక పర్సన్ చక్రాన్ని మన విలేజ్ లో సెన్స్ చేసాం, ఆ చక్ర ఎగ్జాక్ట్ గా లార్డ్ జిరాయా చక్రాలు అనిపిస్తుంది అని చెప్పారు. సో ఇప్పుడు మేము ఏం చేయాలి అని షికమారుని సెన్సార్ టీం అడుగుతుంది. ఇంకో పక్క షికమారు ఏమో టెన్షన్ పడిపోతుంటాడు. అసలు కాషిన్ కోజి నన్ను అడుకోకుండా విలేజ్ లకి ఎందుకు వచ్చాడు అని, మేమిద్దరు కాంటాక్ట్స్ లోనే ఉన్నాం కదా, నాకు చెప్పుకోకుండా ఎందుకు వచ్చాడు అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు షికమారు. బట్ ఇక్కడ షికమారుకి తెలియదు కదా ఇలా కిడ్నాప్ చేశారు అని. అండ్ ఇంకో పక్క ఈ సెన్సర్ టీం వచ్చి ఈ చక్రాన్ని నోటీస్ చేసింది అమాడో ల్యాబ్ నుంచి అని చెప్తారు. అండ్ షికమారు ఏమో ఈ విషయం ఎవరికి చెప్పకండి, ఇది చాలా కాన్ఫిడెన్షియల్ అని చెప్తాడు. అండ్ ఇప్పుడు షికమారు
ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఆ కాషిన్ కోజీ ఆ ల్యాబ్ లో ఎందుకున్నాడు అని. కట్ చేస్తే అమాడో ల్యాబ్ లోకి సీన్ మొత్తం షిఫ్ట్ అవుతుంది. అమాడో కాషిన్ కోజిని మొత్తం కట్టి పడేసింటాడు. చేతికి హ్యాండ్ కప్స్ కూడా వేసింటాడు. ఈ హ్యాండ్ కప్స్ ఎలాంటివంటే నువ్వు ఎలాంటి హ్యాండ్ సెన్స్ చేసినా కూడా జుట్సు పనికిరాదు. ఐ మీన్ జుట్సు నువ్వు చేయలేవు. ప్రీవియస్ చాప్టర్స్ లో కూడా బోరుటోకి ఇలాంటి హ్యాండ్ కప్స్ వేస్తారు. బ్యాక్ టు ది చాప్టర్. కాషిన్ కోజిని చూసి అమాడో మాట్లాడతాడు. నువ్వు ఇంకా బతికున్నావు అంటే నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే మనం చేసిన మిషన్స్ అలాంటివి కాదు. ఇషికితో ఫైట్ చేసి ఓడించినా కూడా నువ్వు ఇంకా సర్వైవ్ అయ్యావంటే నేను షాక్ అయ్యాను. అండ్ చాలా షాక్ అయ్యాను అండ్ సర్ప్రైజ్ అయ్యాను కూడా. సో చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం, ఎలా ఉన్నావు కాషిన్ కోజీ అని అంటాడు. కాషిన్ కోజీ ఇంకా షాక్ లోనే ఉంటాడు నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని. బట్ అమాడో మాత్రం ఇంకా మాట్లాడుతూనే ఉంటాడు. మనం చేసిన ప్రీవియస్ మిషన్స్ వల్ల నా మీద నువ్వేం పగ పెంచుకోలేదు కదా కాషిన్ కోజీ అని అంటాడు. ఇది విన్న కాషిన్ కోజీ, నీ మీద నాకు ఎలాంటి పగ లేదు. నా రోల్ ని అండ్ నా ఫెయిత్ ని అర్థం చేసుకున్నాను. నా మిషన్ ఏంటో కూడా అర్థం చేసుకున్నాను అని చెప్తాడు. అమాడేమో వెల్ దెన్ నీలో నచ్చిన విషయం ఇంకొకటి ఉంది, అదే 10 పార్ట్స్ అని అంటాడు. ఈ షున్జుట్సుని ఉపయోగించి నువ్వు ఫ్యూచర్ ని చూడగలవు, 10 అవుట్కమ్స్ ని చూడగలవు అండ్ నువ్వు ఫ్యూచర్ ని చూడగలవు. ఇంట్రెస్టింగ్. అంటే నీ టెక్నిక్ వల్ల మోమోషికి రాకముందే తన ఫ్యూచర్ ని నువ్వు చూసావు. అంటే నీ 10 పార్ట్స్ టెక్నిక్ అప్డేట్ అయ్యింది. అండ్ నాకు ఇలాంటి ఒక టెక్నిక్ ఉందని నాకే తెలియదు. బట్ ఇంట్రెస్టింగ్. అండ్ ఈ మోమోషికి బ్యాటిల్ లో ఈ టెక్నిక్ ఎంత ఇంపార్టెన్స్ నాకు అర్థమైంది. బట్ కాషిన్ కోజీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం కూడా ఒక వీక్నెస్. నువ్వు ఇలా నాతో కిడ్నాప్ అవుతావని నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేసిండవు. సో అర్థం చేసుకో కాషిన్ కోజీ, ఇది నీ వీక్నెస్. నా సాక్రిఫైస్ గాడ్ ఇటాచి ఉచిహా చెప్పినట్టు ఏ జుట్సుకైనా ఒక వీక్నెస్ ఉంటుంది. సో ఇక్కడ కాషిన్ కోజీ టెక్నిక్ కూడా ఒక వీక్నెస్ ఉంటుంది. అమాడో చెప్పుకుంటూ వస్తాడు, ఒక అప్డేట్ వచ్చిన తర్వాత రెండో అప్డేట్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ టైంలోనే నీ వీక్నెస్ ఉంది అండ్ నువ్వు కేర్లెస్ గా ఉన్నావు కాబట్టి నేను ఇలా కిడ్నాప్ చేశాను. అండ్ కాషిన్ కోజీ ఏమో నీ నుంచి ఇలాంటి మూవీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా డైరెక్ట్ గా వచ్చి కిడ్నాప్ చేస్తావని కూడా అనుకోలేదు. అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావు అండ్ నీ ప్లాన్స్ ఏంటి, గోల్స్ ఏంటి? అమాడో వచ్చి సరే నీకు మొత్తం ఓపెన్ గా చెప్పేస్తాను, ఎలాగో ఐడియా మొత్తం నీకు చెప్పేస్తుంది. సో ఏం లేదు, ఇందాక నీ బ్రెయిన్ ని నేను చెక్ చేశాను. ఇది విన్న కాషిన్ కోజీ చాలా షాక్ అయిపోతాడు. అసలు నువ్వు నాకేం చేసావని అని అడుగుతాడు. అమాడో ఏమో కాషిన్ కోజీ నువ్వు నా ఎనిమీ అయితే కాదు, నువ్వు అంత టెన్షన్ పడద్దు. ఒకవేళ ఈ విషయం నీకు చెప్పింటే నువ్వు వచ్చేవాడివి కాదు, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ, నేను నీతో చాలా విషయాలు మాట్లాడాలి అని అంటాడు. ఇది విన్న కాషిన్ కోజీ ఒక లుక్ ఇచ్చి నువ్వు మాట్లాడే విధానం బట్టి నేను మాట్లాడాలా వద్దా అనేది నేను నిశ్చయించుకుంటాను. అండ్ ఫస్ట్ నాకు నువ్వు ఏం చేసావో చెప్పు అని కాషిన్ కోజీ అడుగుతాడు. దీనికి అమాడో సింపుల్ గా ఆన్సర్ చెప్తాడు. ఏం లేదు, నీ టెక్నిక్ ని నేను కొంచెం అప్డేట్ చేశాను. నీ టెక్నిక్ అనేది చాలా పవర్ఫుల్, బట్ ఇందులో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి అండ్ కొన్ని వీక్నెసెస్ కూడా ఉన్నాయి. సో సింపుల్ గా చెప్పాలంటే ఒక అప్డేట్ వచ్చిన తర్వాత నీకు రెండో అప్డేట్ రావడానికి చాలా టైం పడుతుంది, 4 or 3 days అవుతుంది. సో ఈ వీక్నెస్ వల్ల ఈ రోజు నువ్వు నా ముందు ఉన్నావు. ఈ డిలే ప్రాసెస్ ని నేను కొంచెం తగ్గించాను. సో ఇప్పుడు నువ్వు రెండో అప్డేట్ ని చాలా ఫాస్ట్ గా చూడగలవు. 2 or 3 days లో అప్డేట్ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ డౌట్ ఏమంటే అమాడో ఎందుకు కాషిన్ కోజీకి హెల్ప్ చేస్తున్నాడు? దీనికంటే ఒక రీజన్ కూడా ఉంది. అమాడో చెప్తాడు, నీకు నేను హెల్ప్ చేయడానికి 2 reasons ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చి ఎంతైనా నేను నీకు ఫాదర్ కదా, ఐ మీన్ ఫాదర్ లాంటి నేను క్రియేట్ చేసిన వాడిని, అందుకే హెల్ప్ చేస్తున్నా. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి అక్కడ చూడు, తను నా కూతురు, బట్ తన మెమొరీ అనేది కవాకి చేతిలో ఉంది. సో ఒకసారి కవాకి తన డేటాని పంపించాడంటే నా కూతురు మళ్ళీ బతికొస్తుంది. సో ఇప్పుడు చెప్పు కాషిన్ కోజీ, నువ్వు చూసిన ఫ్యూచర్ లో కవాకి నాకు హెల్ప్ చేస్తాడా లేదా? దీనికి కాషిన్ కోజీ చెప్తాడు, 0 outcomes. నేను చూసిన ప్రతి అవుట్కమ్ లో కూడా కవాకి 0 చేతుల్లో చనిపోతూనే ఉంటాడు. సో ఐఎమ్ సారీ అమాడో, నేను చూసిన ప్రతి ఒక్క అవుట్కమ్ లో కూడా కవాకి తన కర్మతో నీ కూతుర్ని బతికించడం అనేది పాసిబుల్ కాదు అని కాషిన్ కోజీ అమాడోకి చెప్తాడు. ఇది విన్న అమాడో కాషిన్ కోజీకున్న హ్యాండ్ కప్స్ ని తీసేసి థ్యాంక్ యూ వెరీ మచ్ కాషిన్ కోజీ అని చెప్తాడు. అండ్ ఏదైనా అప్డేట్ వస్తే నాకు వెంటనే చెప్పు అని అంటాడు. అండ్ వెంటనే కాషిన్ కోజీ తన బేస్ లోకి వెళ్ళిపోతాడు యూజింగ్ విత్ సమ్నింగ్ జుట్సు. అండ్ అప్పుడే బోరుటో కూడా తన బేస్ కి వచ్చేసి ఉంటాడు. బోరుటో కాషిన్ కోజీని చూసి అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అండ్ ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు అని అడుగుతాడు. కాషిన్ కోజీ ఏమో ఈ వివరాలన్నీ నేను మళ్ళీ చెప్తాను, అంతకంటే ముందు కాషిన్ కోజీ ఇనోజిన్ తో మాట్లాడతాడు. ఇనోజిన్, నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని వచ్చేసి షికమారు అండ్ ఐడియాతో నన్ను కాన్ఫరెన్స్ లో కలపాలి. అండ్ కాషిన్ కోజీ చెప్పినట్టుగానే ఇనోజిన్ కాన్ఫరెన్స్ లోకి అందరినీ కలుపుతాడు. అండ్ కాషిన్ కోజీ ఐడియాతో, ఐడియా నువ్వు ఒక పని చేయి, అమాడో 1 hour ముందు ఏం చేశాడో నాకు అంతా చెప్పాలి అని కాషిన్ కోజీ అంటాడు. కానీ ఐడా పాప ఏమో ఏంటి నువ్వు నాకు ఆర్డర్స్ ఇస్తున్నావా అని అంటే కాషిన్ కోజీ మాత్రం ఇదొక్క హెల్ప్ చెయ్యి అంటాడు. అండ్ షికమారు కాషిన్ కోజీని అడుగుతాడు, అసలు అమాడో ల్యాబ్ కి నువ్వు ఎందుకు వెళ్ళావు అండ్ ఎందుకు విలేజ్ లేకి వచ్చావని. అండ్ అమాడో నువ్వు ఏం మాట్లాడుకున్నారు నాకు మొత్తం చెప్పాలి అని చెప్తాడు. బట్ ఇంతలోనే కాషిన్ కోజీకి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. సో కాషిన్ కోజీ కళ్ళు తిరిగి కింద పడిపోయాడు అంటే దాని అర్థం ఒక న్యూ అప్డేట్ వచ్చిందని. ఈ అప్డేట్ లో ఏముందంటే ట్యాంక్ బండ్ మీద చిలక జోసం గడు ఉంటాడు, ఈ రూపాయి తీసుకెళ్లి వాడు చెప్తాడు. సో మూడోసారి కట్ చేస్తే సీన్ లో సరదా అయితే ఉంటుంది.
లాస్ట్ చాప్టర్ లో బోరుటో చెప్పినట్టుగానే కోడ్ నిన్ను క్యాప్చర్ చేయడానికి వస్తాడు అండ్ అలాగే నువ్వు దొరికిపో కోడ్ నిన్ను తన బేస్ కి తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ సింబల్స్ ద్వారా కోడ్ బేస్ లేకి నేను టెలిపోర్ట్ అవుతాను అని కాషిన్ కోజీ చెప్పిన ప్లాన్ బోరుటో సారదాకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో బోరుటో చెప్పినట్టుగానే సారదా స్ట్రీట్ లో వెళ్తా ఉంటుంది అండ్ చెప్పినట్టుగానే కోడ్ తన క్లామాక్స్ నుంచి ఫాలో అవుతా ఉంటాడు. ఫోర్త్ టైం కట్ చేస్తే సీన్ లో కాషిన్ కోజీ ఉంటాడు అండ్ తనకు వచ్చిన అప్డేట్స్ లో సారదా అండ్ కోడ్ కనిపిస్తుంటారు అండ్ ఆల్సో షిన్జూస్ కూడా ఉంటారు. హిమావరి అండ్ కవాకి కూడా కనిపిస్తా ఉంటారు. బట్ ఇందులో ఒక ప్యానల్ మాత్రం నాకు పిచ్చ హైప్ ఇచ్చింది. అదే బోరుటో మోమోషికి ట్రాన్స్ఫర్మేషన్ లో ఉంటాడు అండ్ తన సెకండ్ ఐ సెన్రై గన్ కూడా ఓపెన్ చేస్తాడు అండ్ సడన్ గా కాషిన్ కోజీ కళ్ళు ఓపెన్ చేస్తాడు. బోరుటోకి ఒక విషయం చెప్తాడు. బోరుటో ఇది జాగ్రత్తగా విను, మనం వేసిన ప్లాన్ సరదాని పావుగా వాడుకున్న మన ప్లాన్ ఫెయిల్ అయ్యింది. ఇది విన్న బోరుటో ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయకోకుండా బోరుటో ఫ్లయింగ్ థండర్ గాడ్ టెక్నిక్ ని యూస్ చేస్తాడు అండ్ టెలిపోర్ట్ అయిపోతాడు. కాషిన్ కోజీ వద్దు బోరుటో అని చెప్పినా కూడా వెళ్ళిపోతాడు. సీన్ షిఫ్ట్ అయినాక సారదా మీదకి ఆల్రెడీ కోడ్ అటాక్ చేసింటాడు అండ్ కోడ్ కనిపెట్టించాడు బోరుటో చక్ర ఈ సింబల్స్ లో ఉందని. సో సారదా అంతలోపే మాంగికి షరింగన్ ఆన్ చేసింది. బట్ అంతలోపే బేస్ లెక్కి సారదాని తీసుకుని వెళ్ళిపోయింటాడు అండ్ కాషిన్ కోజీ చెప్పినట్టుగానే వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. బోరుటో టైం కి రాకపోవడం వల్ల సారదా ఇప్పుడు కోడ్ బేస్ లో ఉంటుంది అండ్ బోరుటో సింబల్స్ కూడా కింద పడిపోయి ఉంటాయి. సో ఇక్కడితో ఈ చాప్టర్ ఎండ్ అయిపోతుంది. సో ఈ చాప్టర్ కి అయితే ఇంతే గైస్. అని చెప్పడం మర్చిపోయా, బోరుటో 2 Blue Waters చాప్టర్ 37 అయితే నెక్స్ట్ మంత్ రాడు, సెప్టెంబర్ 20 అయితే వస్తుంది. సో మీరు 2 months వెయిట్ చేయాలి. సో ఇక్కడ నుంచి ఒక న్యూ వర్క్ స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నా అండ్ ఇది నా ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఫర్ మంగా. నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి అండ్ నేను అది కవర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. ఇట్లు మై అనిమే కంటెంట్ సైనింగ్ ఆఫ్.